తెలుగుదేశం పార్టీ తరపున ఉన్నటువంటి కేంద్ర మంత్రి గారు ఈ శాఖకి కేంద్ర మంత్రిగా వ్యవహరిస్తా ఉన్నారు. దీని గురించి గడిచినటువంటి 3 రోజులుగా ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధులు, వారి పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు వారి తాలూకా వ్యాఖ్యలు చూసిన తర్వాత దేశంలో మన తెలుగువారి పరువు, ప్రపంచంలో మన దేశం పరువు రెండు కూడా ఏ రకంగా మంటకలిసిపోయాం అనేటువంటిది మనం చూస్తా ఉన్నాం. అంటే ఈ పరిస్థితుల్లో కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆ రోజు అసలు వాస్తవానికి ఆయన ఉత్తరాంధ్ర నుంచి కేంద్ర మంత్రిగా ఎంపిక కాబడినప్పుడు అందరం కూడా సంతోషించాం. దేశంలో ఒక ప్రముఖమైనటువంటి పాత్ర ఈ ప్రాంతానికి వచ్చింది, మన ప్రాంతానికి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక ప్రజాప్రతినిధికి అవకాశం వచ్చిందని చెప్పి అందరం కూడా ఈ ప్రాంతంలో సంతోషపడ్డాం. కానీ ఈరోజు పరిస్థితులు చూసిన తర్వాత గడిచినటువంటి 18 మాసాలుగా ఈ మధ్యకాలంలో దాదాపు ఒక దశాబ్దన్నర కాలంగా ఎప్పుడు చూడనటువంటి ఒక పెద్ద ఇన్సిడెంట్ మన జూన్ 12వ తారీఖున ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ చూసాం. దాదాపు 232 మంది ప్యాసింజర్స్, ఫ్లైట్ కూలిపోయినటువంటి ప్రాంతంలో చదువుతున్నటువంటి మెడికోస్ దాదాపు 35 మంది మెడికోస్. ఇది ఒక చాలా పెద్ద ప్రపంచ ఫ్లైట్ యాక్సిడెంట్స్లో ఇది ఒక పెద్ద ఘటన. అప్పటికే పెద్ద ఎత్తున వారి మీద విమర్శలు వచ్చినాయి. అటువంటి ఓ పెద్ద దుర్ఘటన జరిగినప్పుడు అక్కడ కూడా వెళ్ళి రీల్స్ చేసుకున్నారు అనేటువంటి ఒక అపవాదు మన మీద వచ్చింది. దేశవ్యాప్తంగా మన మంత్రి గారిని అనేక జాతీయ మీడియా ఛానల్స్ కానీ అనేక మంది ప్రముఖులు కానీ విమర్శించినటువంటి పరిస్థితులు కూడా చూసాం. తీరా నిన్నటి గడిచినటువంటి 4 రోజులుగా అసలు జాతీయ మీడియా ఛానల్స్ వారు మాట్లాడుతున్నటువంటి తీరు చూసిన తర్వాత అసలు ఆ పొజిషన్లో ఉన్నటువంటి వారు ఎవరన్నా సరే దేశ ప్రజలకి, ముఖ్యంగా ఈ విమానయాన దాంట్లో ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజలకి క్షమాపణ చెప్పాల్సినటువంటి బాధ్యత ఆ మంత్రిత్వ శాఖని ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి గారి మీద ఉంది. సరే, దాని వరకు వాళ్ళు వెళ్ళలేదు, దాని గురించి మాట్లాడట్లేదు. తీరా ఇది తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులు అయితే దీని మొత్తం వ్యవహారాన్ని మా లోకేష్ గారి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారని చెప్పి జాతీయ మీడియాలో వారు మాట్లాడతారు. అసలు లోకేష్ ఎవరు? లోకేష్కి ఆ మంత్రిత్వ శాఖకి సంబంధం ఏంటి? దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంలో సంబంధించి ఒక శాఖకి మంత్రి ఆయన. దాదాపు 29 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ డిపార్ట్మెంట్స్లో ఒక డిపార్ట్మెంట్కి ఆయన మంత్రి. ఆయన దేశంలో ఉన్నటువంటి ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఏదైతే ఉందో దీన్ని దగ్గరుండి మానిటర్ చేస్తున్నారని చెప్పి తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు జాతీయ స్థాయిలో మీడియా చర్చల్లో పాల్గొని చెప్తా ఉన్నారు. అంటే కొంచెం కూడా సిగ్గనిపించలేదా మీకు మాట్లాడడానికి? దేశంలో దాదాపు వివిధ ఎయిర్పోర్ట్స్లో గడిచినటువంటి 3-4 రోజులుగా దాదాపు 6-7 లక్షల మంది ప్రయాణికులు ఇబ్బందులు పడతా ఉన్నారు. వారి గమ్యస్థానాలకు చేరుకోవడానికి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు. కొన్ని వీడియోస్ చూస్తే తండ్రిని కోల్పోయినటువంటి బిడ్డ ఆఖరి చూపుల కోసం ఆ తండ్రిని చూడడానికి వెళ్ళడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో ఒక ప్రయాణికుడు, పెళ్లి చేసుకున్నటువంటి 2 భార్యాభర్తలు వారు ఏదో ఒక ఊర్లో రిసెప్షన్ పెట్టుకుంటే చివరికి అతిథులందరూ వచ్చారు, భార్యాభర్తలు మాత్రం ఎయిర్పోర్ట్లో ఉండిపోయారు. ఆ రిసెప్షన్లో పాల్గొనాల్సినటువంటి వారు ఆ 2 భార్యాభర్తలను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి ఆ గెస్టులందరూ కూడా, అతిథులందరూ వచ్చారు. ఆ భార్యాభర్తలేమో వీడియో కాల్ పెట్టుకొని జూమ్ కాల్లోనేమో వారి రిసెప్షన్ చేసుకున్నారు. ఉద్యోగ అవకాశాల కోసం, ఇంటర్వ్యూల కోసం వెళ్ళినటువంటి వారు వివిధ ఎయిర్పోర్ట్లో స్టాండర్డ్ అయిపోయి ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నారు. ఇతర చదువుల కోసం, వీసాల కోసం, వారి వీసా ఇంటర్వ్యూస్ కోసం అటెండ్ అవ్వడానికి వెళ్ళాల్సినటువంటి వారు వివిధ ఎయిర్పోర్ట్లో నిలిచిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా అనేక ఎయిర్పోర్ట్లు ఏదైతే ఈ ఎఫ్డిటిఎల్ అనేటువంటిది ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ అనేటువంటి నార్మ్ ఏదైతే తీసుకుని వచ్చారో
ఆ రెగ్యులేషన్ తీసుకొచ్చినటువంటి రెగ్యులేషన్ని ఇంప్లిమెంట్ చేస్తే వచ్చేటువంటి రిఫర్కేషన్స్ ఏంటి, రాబోయేటువంటి ఇబ్బందుల్ని ఏ రకంగా అసెస్ చేయాలి, దానివల్ల వచ్చేటువంటి ప్రయాణికులకి వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటి అనేటువంటిది అసెస్ చేయాల్సినటువంటి బాధ్యత డిపార్ట్మెంట్ది. ఈరోజు నాకు తెలిసి దేశంలో ఉన్నటువంటి కమర్షియల్ ఫ్లైట్స్ మార్కెట్ షేర్లో ఇండిగో దాదాపు 65% ఉంది. 65% ఇండిగో దాదాపు 2200 సర్వీసులు నడుపుతుంది రోజుకి ఇండిగో సంస్థ. దాదాపు 4 నుంచి 5 లక్షల మంది ప్యాసింజర్స్ని వారి ఫ్లైట్స్లో ట్రావెల్ చేస్తుంటారు. అటువంటిది నిన్న దాదాపు 1000 ఫ్లైట్లు, మొన్న 1000 ఫ్లైట్లు, దానికి ముందు 500 ఫ్లైట్లు రోజువారీ క్యాన్సిల్ అయిపోతూ ఉన్నాయి. ఈ FDTL రెగ్యులేషన్స్ పెట్టినప్పుడు 36 గంటలను కాస్త రెస్ట్ టైం ఏదైతే పైలట్లకు ఉండేదో 36 గంటలు కాస్త 48 గంటలు చేశారు. 48 గంటలు చేసినప్పుడు 4000 మంది పైలట్లు ఉంటే ఈ నామ్స్ ప్రకారం ఇంకొక 800 మంది పైలట్లు ఎక్స్ట్రా కావాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఒకవేళ అడిషనల్గా ఇంకో 800 మంది పైలట్లు కావాల్సి వచ్చినప్పుడు ఆ అవైలబిలిటీ ఆఫ్ పైలట్స్ ఆ 800 మంది ఉంటే వాళ్ళు రెగ్యులర్ ఆపరేషన్స్ అనేటువంటి జరుగుతాయి. లేదు 800 మంది పైలట్లు అందుబాటులో లేరు, మా దగ్గర అవకాశం లేదు అన్నప్పుడు ఏం చేయాలి? ఉన్నటువంటి ఫ్లైట్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఉన్నటువంటి ఫ్లైట్ ఆపరేషన్స్ అన్న 25% తగ్గించాలి. ఒకవేళ 2000 ఫ్లైట్లు రోజుకి నడిపితే కనీసం ఒక 500 ఆపరేషన్స్ కట్ చేసుకొని రూట్స్ కట్ చేసి 1500 చేస్తే ఉన్నటువంటి పైలట్స్ తాలూకా అవైలబిలిటీతో వారి ఆపరేషన్స్ అన్ని కూడా నడిచేవి. దానికి ఏం చేశారు? రెగ్యులేషన్స్ తీసుకొని వచ్చి పైలట్ల సంఖ్య అనేటువంటిది లేదని తెలిసి ఇవ్వాల్సినటువంటి రూట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ముందుగానే అప్రూవల్ ఇచ్చేసి ఈరోజు మేము దగ్గరుండి మానిటర్ చేస్తున్నాం, వార్ రూములు పెట్టాం, కూర్చొని చేస్తున్నాం అని అంటే ప్రజలు ఎంతమంది ఇబ్బంది పడతా ఉన్నారు దేశవ్యాప్తంగా? నాకు తెలిసి విశాఖపట్నంలోనే నిన్న 12 ఫ్లైట్లు క్యాన్సిల్ అయిపోయినాయి. ఈరోజు విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే ఫ్లైట్ టికెట్లు దాదాపు 26,000 నుంచి 30,000 రూపాయలు అమ్ముతా ఉన్నారు. వైజాగ్ నుంచి ఢిల్లీ వెళ్ళాలంటే 50,000 రూపాయలు చెప్తా ఉన్నారు ఒక పక్క వెళ్ళేటువంటి టికెట్. ఫ్లైట్ కాస్ట్ రెగ్యులేషన్ అనేటువంటిది లేదు. అసలు మంత్రి గారు ఏం చేస్తున్నట్టు నాకేం అర్థం అవ్వట్లేదు అసలు. కానీ నేను చూసేది ఏంటంటే మనం చూసేది ఏంటంటే వచ్చిపోయినప్పుడు విశాఖపట్నం, ఎందుకంటే పాపం వారు శ్రీకాకుళం వెళ్ళాలంటే వైజాగ్లో దిగి శ్రీకాకుళం వెళ్ళాలి. శ్రీకాకుళం వచ్చినప్పుడు ఆ మధ్యలో మేము నిర్మాణం మొదలుపెట్టినటువంటి ఆ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళి నెత్తి మీద ఒక హెల్మెట్ పెట్టుకొని 4 రీల్స్ చేసుకొని వచ్చినప్పుడు ఒక 2 రీల్స్, వెళ్ళేటప్పుడు ఒక 2 రీల్స్. ఇంతకు మించి వారి దేశంలో విమానయాన మంత్రిగా, పౌర విమానయాన శాఖకు సంబంధించినటువంటి మంత్రిగా వారు సాధించింది ఏంటి? జూన్లో మేజర్ ఫ్లైట్ యాక్సిడెంట్, ఇప్పుడేమో లక్షలాది మంది ప్యాసింజర్స్ అవస్థలు. ఎప్పటి నుంచో నిర్మాణంలో ఉన్నటువంటి విజయవాడ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అది ఆ ఎయిర్పోర్ట్, దాన్ని పరిశీలించడం ఎప్పుడు చూడాల, అది నత్తనడకన నడుస్తూ ఉంది. దాన్ని పూర్తి చేయాలనేటువంటి తాపత్రయం లేదు. రాజధాని అమరావతి, దానికి సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ ఏదైతే విజయవాడలో ఉందో దాని పురోగతి మీద పరిశీలన ఉండదు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కర్త కర్మ క్రియ అన్నీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దాదాపు 2,700 ఎకరాలు ఎక్వైర్ చేశాం. వారికి అందులో ఉన్నటువంటి 4-5 గ్రామాలను రీహాబిలిటేట్ చేశాం. వాళ్ళు రీహాబిలిటేట్ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి దాదాపు 500 కోట్ల రూపాయలు వెచ్చించి వాళ్ళకి నిర్మాణాలు చేసి వాళ్ళకి కావాల్సినటువంటి కాంపెన్సేషన్స్ ఇచ్చాం. జిఎంఆర్ సంస్థకు సంబంధించినటువంటి నిర్మాణాలకి కావాల్సినటువంటి అప్రూవల్స్ అన్ని తీసుకొని వచ్చాం. ల్యాండ్ ఎక్వైర్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశాం. డిసెంబర్ 3, 2023లో శంకుస్థాపన చేశాం.
అన్ని అప్రూవల్స్ తీసుకొని వచ్చాం. 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో దాన్ని పూర్తి చేస్తామని చెప్పి మాటిచ్చాం. 2024 జూన్ 4వ తారీఖు మేము ప్రభుత్వం దిగిపోయేటువంటి సమయానికి దాదాపు 30% పనులు పూర్తి చేస్తాం. అది కొనసాగుతా ఉంది.